ప్రొడ్యూస్ చేస్తాం. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లంపేట దగ్గర దారుణ ఘటన చోటు చేసుకుంది. 6 సంవత్సరాల అభిమన్యు రెడ్డి తన తల్లితో స్కూల్కి వెళ్తుండగా హఠాత్తుగా యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోయి టిప్పర్ కింద పడి కూడా నుజ్జునుజ్జై మృతి చెందిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం స్పాట్లోనే ఉన్నాం. ఇది ఎగ్జాక్ట్గా మల్లంపేట ORR సమీపంలో ఉన్న పల్లవి ఇంటర్నేషనల్ హై స్కూల్ ఎదురుగా కూడా జరిగినట్టు మనకు తెలుస్తోంది. అయితే రోజులాగానే తన తల్లితో పాటు అభిమన్యు రెడ్డి స్కూల్కి వెళ్తున్నాడు. వెళ్తున్న సమయంలో తల్లి స్కూల్కి లేట్ అవుతుందేమో అనే ఒక ఉద్దేశంతో వస్తున్న టిప్పర్ని కొంచెం ఓవర్టేక్ చేద్దామనే ఉద్దేశంతో కూడా తను ఆ స్కూటీ ఓవర్టేక్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఒకటేసారి ఆ స్కూటీ ముందట ఉన్న ఏదైతే ఫ్రంట్ మిర్రర్ ఉంటుందో ఆ ఫ్రంట్ మిర్రర్ తగిలి ఒకటేసారి బ్యాలెన్స్ అవుట్ అయిపోయి కూడా ఇద్దరు కింద పడిపోయారు. అయితే తల్లి లెఫ్ట్ సైడ్ పడింది. ఎవరైతే అభిమన్యు రెడ్డి 6 సంవత్సరాల అభిమన్యు రెడ్డి రైట్ సైడ్ పడడం, అంటే ఏదైతే టిప్పర్ వెళ్తున్న సైడ్ పడడంతో ఒక్కసారిగా ఆ టిప్పర్ వెనుక టైర్ల కింద పడి నుజ్జునుజ్జై అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి కూడా ఏం చేయాలో తెలియక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయి తను ఒక 2 నిమిషాల పాటు షాక్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ప్రస్తుతం స్పాట్లోనే ఉన్నామంటే రోడ్ చూసుకోవచ్చు, కంప్లీట్గా ఒక 1 సైడ్ బెండ్ అయినట్టు కూడా కనిపిస్తుంది. స్థానికులు చెప్పిన దాని ప్రకారం ఇది పూర్తిగా 100 ఫీట్ రోడ్ ఉండాలి, కాకపోతే 100 ఫీట్ లేకుండా ఉండనందువలనే ఇలా జరిగినట్టు కూడా వాళ్ళు చెబుతున్నారు. అయితే ఈ ఏరియా అంటే ఏదైతే మల్లంపేట ఈ రోడ్ ఉందో ఈ పూర్తిగా రోడ్ స్కూల్స్తో నిండిపోయింది. ఏదైతే ఇప్పుడు పల్లవి ఇంటర్నేషనల్ హై స్కూల్ ఏ విధంగా ఉందో కాస్త 1/2 కిలోమీటర్ దూరంలో పెడితే అక్కడ గీతాంజలి స్కూల్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అభిమన్యు రెడ్డి గీతాంజలి స్కూల్లోనే చదువుతున్నాడు, ఫస్ట్ క్లాస్ చదువుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇంకొక 5 నిమిషాలు వాళ్ళ జర్నీ సాఫీగా సాగి ఉంటే వాళ్ళు స్కూల్కి కూడా వెళ్తూ సేఫ్గా వెళ్ళే పరిస్థితి కనిపించేది. సో 1/2 కిలోమీటర్ దూరంలో స్కూల్ ఉన్నది అనే టైంలోనే ఇలాంటి ప్రమాదం జరగడం కూడా చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం స్పాట్లోనే ఉన్నాం. స్కూటీ కూడా ఇక్కడే ఉంది, స్కూటీని చూపించే ప్రయత్నం చేద్దాం. అంటే చూసుకోవచ్చు స్కూటీ కూడా ఎక్కువగా ఎక్కడా కూడా డ్యామేజ్ జరగలేదు. అంటే అన్ని స్కూటీకి సంబంధించిన అన్ని పార్ట్స్ సరిగ్గానే ఉన్నాయి. కానీ మనం కరెక్ట్గా గమనిస్తే ఈ ముందు ఉన్న ఫ్రంట్ కెమెరా ఫ్రంట్ మిర్రర్ ఏదైతే ఉందో ఆ ఫ్రంట్ మిర్రర్కి ఒకేసారి టిప్పర్ ముందు భాగం తగలడంతో ఆ తల్లి నిహారికకి కూడా పూర్తిగా బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది. స్కూటీ కూడా రక్తపు మడుగులు మనం చూడొచ్చు. పూర్తిగా ఆ మిర్రర్ పైన ఫ్రంట్ లైట్ పైన కూడా పూర్తిగా రక్తపు మడుగులు ఉన్నాయి. ఆ స్కూల్కి సంబంధించిన పిల్లాడి లంచ్ బాక్స్ కూడా మనం గమనించవచ్చు. రోజులాగానే మమ్మీ నాకు త్వరగా లంచ్ బాక్స్ పెట్టు, నేను స్కూల్కి వెళ్ళాలి, నా క్లాస్కి టైం అవుతుంది అనే ఆ రోజు చెప్పే అబ్బాయి ఒక్కసారిగా తన కళ్ళ ముందు ప్రాణాలు విడడంతో తల్లి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే అభిమన్యు రెడ్డి మృతదేహాన్ని మెడ్చల్లోని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లారు. తల్లి ఆవేదన కూడా మాటల్లో చెప్పలేనంతగా ఉన్నది. పూర్తిగా స్థానికులు చెప్తున్న ప్రకారం కనీసం ఇలా స్కూల్స్ ఉన్న రోడ్డులో ఒక స్పీడ్ బ్రేకర్ అమర్చి ఉన్నా బాగుండేది, ఈ ప్రమాదం జరగకపోయేది అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇలాగే కొన్ని నెలల ముందు కూడా ఇలాంటి ఒక ప్రమాదమే ఈ రోడ్ పైన జరిగింది. అప్పుడు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఈ రోడ్ పైన తరచూ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయని కూడా స్థానికులు చెప్తున్నారు. మనం చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా ఇంత హెవీ బిజీ రోడ్ పైన రోజు వేల మంది లక్షల మంది ప్రయాణిస్తుంటారు. దాదాపు వేల మంది స్టూడెంట్స్ కూడా దీనిపైన వెళ్తూ ఉంటారు. కనీసం ఒక ఫుట్పాత్ కూడా లేకపోవడం మనం గమనించవచ్చు. అటు స్పీడ్ బ్రేకర్ లేదు, ఫుట్పాత్ లేదు. సో దానివల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా స్థానికులు చెబుతున్నారు. ఒకవేళ స్కూల్ ఆ రోడ్డు పక్కనే ఉన్నది ఉంటే ఆ బస్సు వచ్చి ఆ స్కూల్ పిల్లల్ని దింపాలనుకున్నా కూడా స్కూల్ బస్సు పూర్తిగా బస్ పైనే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వారు తల్లి నిహారిక అదేవిధంగా అభిమన్యు రెడ్డి ప్రయాణించిన స్కూటీ కూడా మన దగ్గర ఉంది. చూసుకున్నట్టయితే స్కూటీకి ఎలాంటి డ్యామేజ్ కూడా జరగలేదు. అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే రోడ్డు పూర్తిగా క్రాస్ ఉండడం వల్ల తనకు బ్యాలెన్స్ అవుట్ అయి మాత్రమే కింద పడినట్టు కూడా తెలుస్తుంది. మనం చూసుకున్నట్టయితే ఇదే స్కూటీ పైన రోజు ఆ తల్లి తన కొడుకుని స్కూల్కి తీసుకెళ్లేది. అదే తరహాలో ఈరోజు కూడా ఇంకొక 5 నిమిషాలలో స్కూల్కి చేరువలో ఉన్నదనే సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడం కూడా ఒక్కసారి అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. ప్రస్తుతం మల్లంపేట పూర్తిగా ఆ ఏరియా పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. చూడొచ్చు మనము దానికి సంబంధించిన అభిమన్యు రెడ్డి తన లంచ్ బాక్స్ కూడా మనం చూడొచ్చు. రోజు అదే లంచ్ బాక్స్లో అందులో టిఫిన్ పెట్టి కూడా ఎంతో ప్రేమగా ఎంతో గారాభంతో కూడా పిల్లాడికి టిఫిన్ బాక్స్ పెట్టేది. ఇవాళ ఆ టిఫిన్ బాక్స్ మూగమైందని కూడా మనకు తెలుస్తుంది. ఆ రోజు అంటే ఆ టిఫిన్ బాక్స్ అందులోనే అభిమన్యు రెడ్డి రోజు అందులో తీసుకెళ్లేవాడు. మనం చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా దీనికి పోలీసు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా వాళ్ళు సీసీ కెమెరా ఆధారాలు కూడా చూశారు. పూర్తిగా అంటే రోడ్డు క్రాస్గా ఉండడం వల్లే ఈ ప్రమాదాన్ని జరిగినట్టు కూడా తెలుస్తోంది.
స్కూటీ కూడా ఎక్కడ ఎక్కువగా డామేజ్ కాలేదు, కేవలం ఫ్రంట్ మిర్రర్ ఏదైతే ఉందో రైట్ సైడ్ ఉన్న ఫ్రంట్ మిర్రర్ అదొక్కటే క్రాస్గా బెండ్ అయినట్టు మనకు తెలుస్తుంది. అది అంటే దీన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే ఆ టిప్పర్ పక్క నుంచి వెళ్ళి వెళ్తుండగా టిప్పర్ వచ్చేసి ఈ హ్యాండిల్ సమీపంలో ఉన్న రైట్ మిర్రర్ దగ్గర తాగడంతో ఒక్కసారిగా తల్లి నిహారికకి బ్యాలెన్స్ పూర్తిగా అవుట్ అయిపోయింది. అవుట్ అవ్వగానే కింద పడి బాలుడు వెనుక ఆ చక్రాలు టిప్పర్ వెనుక చక్రాల దగ్గర పడి కూడా మృత్యువాత పడ్డాడు. పూర్తిగా తల్లి నిహారిక కూడా తను నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ఒక 2 నిమిషాలు తన కళ్ళ ముందు ఏం జరుగుతుందో కూడా తనకి అర్థం కాలేదు. సో ప్రస్తుతం ఆ రోడ్డు పైనే ఆ బస్సు ఆపి స్కూల్ పిల్లల్ని దింపే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ప్రస్తుతం అభిమాన్షు రెడ్డి మెడ్చల్ పోస్ట్ మార్టం నిమిత్తం కూడా తన బాడీని తీసుకెళ్ళడం జరిగింది. తల్లి కూడా హాస్పిటల్ దగ్గరే ఉంది. సో పూర్తిగా స్థానికులు కూడా ఒకేసారి మల్లంపేట పరిసర ప్రాంతాలు కూడా మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నట్టే చెప్తున్నాయి. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని మరింత ఇంకేదైనా కోణం ఉందా ఈ యాక్సిడెంట్కి, అంటే ఈ రోడ్డు నిర్లక్ష్యమైనా ఇంకేమైనా కోణం ఉందా అనే దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నట్టు మనకు తెలుస్తోంది. వీడియో జర్నలిస్ట్ వినోద్తో అక్రమ్ బిగ్ టీవీ మల్లంపేట. నా పేరు ఆంజనేయులు, మా మల్లంపేట గ్రామము. ఈ మల్లంపేట గ్రామంలో ఈ యొక్క పల్లవి స్కూల్ అనే సంస్థ ఏర్పడ్డది. ఇక్కడ ఈ స్కూల్ గతంలో ఒక లేడీ నడుచుకుంటూ